మనిషిగా మనం ఏం వర్క్ చేయాలో అవన్నీ చేసుకోవాలి కదా. తులసి అనేది ఫస్ట్ సైంటిఫిక్, ఫుల్ ఆఫ్ మెడిసినల్ ప్రాపర్టీస్. యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ డయాబెటిక్. ఓకే, సైంటిఫిక్. స్పిరిచువల్గా తులసి ఏంటంటే ఇట్ రిమూవ్స్ నెగిటివ్ ఎనర్జీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ప్యూరిఫైస్ ద ఆరా. ఇట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ ప్రాస్పరిటీ. ఇట్ ఇస్ ద నెగిటివ్ ఎనర్జీ కదా. చాగంటి గురుగారు ఏం చెప్తున్నారు? ఉగ్రభూతం అనేది గుమ్మం దగ్గరే ఆగిపోతుందట, ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి. తులసి అంత పవిత్రమైందట. సో ఆ వెంకటేశ్వర స్వామి చిన్న తులసాకుతో కూడా ఎంతో సంతోషిస్తాడట స్వామి. అది మంచి ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉన్నటువంటి గుడ్ ఎనర్జీస్ ఉంటాయి దాంట్లో. అందులో ఒరే నానా ఒక్కసారి సైలెంట్గా ఉండు. రెండోది ఏంటంటే ఈ నెగిటివ్ అనేది ఎప్పుడు వస్తుందంటే మన స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కనుక తక్కువగా ఉన్నప్పుడే నెగిటివ్ అనేది యాక్ట్ చేస్తుంది. టు స్ట్రెంగ్థెన్ యువర్ సోల్, టు స్ట్రెంగ్థెన్ యువర్ స్పిరిట్ సోల్, ఆ యొక్క ఆరా అంటాం కదా, దాన్ని ఎన్లార్జ్ చేయటానికి తులసి విల్ రియల్లీ హెల్ప్ అంట, అకార్డింగ్ టు వేదిక్ సైన్సెస్. ఇది మీరో నేనో చెప్పింది కాదు.